నమస్తే ప్రజలారా, ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడి గురించి మీ అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ. అయితే ఆ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులని, పాకిస్తాన్ దేశస్తులని 2-3 రోజుల నుండి చర్చ సాగింది. అయితే నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. అదేంటంటే బాండీ బీచ్ లో జివిస్ కమ్యూనిటీ మీద ఉగ్రదాడికి పాల్పడ్డారో తండ్రి కొడుకులు. ఆ తండ్రి సాజిద్ అక్రమ్, కొడుకు నవీద్ అక్రమ్. ఆ సాజిద్ అక్రమ్ అనేటోడు హైదరాబాద్ వాసుడే, టోలీ చౌకీలో ఉండేవాడట. 1998లో స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకు పోయిండు. అక్కడికి వెళ్ళినాక యూరోపియన్ కంట్రీకి సంబంధించిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు, ఒక బిడ్డ. ఆ కొడుకు కూడా ఇప్పుడు ఉగ్రవాదే, వానికి బుల్లెట్ గాయాలైనాయి. వాడిని అరెస్ట్ చేసి హాస్పిటల్లో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే గత 27 ఏళ్లలో ఈ సాజిద్ అక్రమ్ అనేటోడు కేవలం 6 సార్లనే భారతదేశానికి వచ్చిందంట. అది కూడా వాళ్ళ భూ పంచాయతీల కోసం మాత్రమే వచ్చిండు. సాజిద్ అక్రమ్ అనే తండ్రి యూఏఈలో మిలిటరీ పర్సన్ అంట. అతను 2017లో రిటైర్ అయ్యి ఇండియాకు వచ్చి ఇక్కడ చనిపోయినా కూడా ఆ సాజిద్ అక్రమ్ అనేటోడు చూడడానికి కూడా రాలేదు. అయితే ఇక్కడ పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తుంటే వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, అసలు వాళ్ళు టెర్రరిస్టులుగా మారిన విషయం కూడా మాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా సాజిద్ అనేటోడు ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయేది, వాని పని ఏదో వాడు చూసుకునేటోడు. ఈ విషయంలో ఎలాంటి ఇంట్రాగేషన్ కైనా మేము సపోర్ట్ చేస్తామని అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ బంధుమిత్రులు చెప్తున్నారట. అయితే మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే, ఏ దేశమైనా వెనకబడడానికి కారణం ఆ దేశంలో జరిగే ఉగ్రవాద దాడులే ఆ దేశాన్ని వెనక్కి నెడతాయి. కాబట్టి ఇది మన దేశంలో జరిగినా, మన పక్క దేశంలో జరిగినా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇది చాలా దేశాలని ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ ఉగ్రదాడులు అనేవి. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అమెరికా గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే పాపం ఈ జూయిస్ కమ్యూనిటీ మీద జరిగిన ఈ దాడిలో 15 మంది జూయిస్ పీపుల్ చనిపోయారు. 10 ఏళ్ల చిన్న పిల్లల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇందులో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా చాలా మంది బుల్లెట్ గాయాలతో ఇంజురీస్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ మారణకాండ జరగకుండా ఆపిన వ్యక్తి అహ్మద్ అల్ అహ్మద్ అని, ఆయన పండ్ల వ్యాపారి. అతను ఈ టెర్రర్ అటాక్ జరుగుతుంటే అతను పక్క ఆయనకు చెప్పిపోయిందంట, నాకేమన్నా అయితే నా కుటుంబాన్ని పిల్లల్ని చూసుకో అని చెప్పి అతను పోయి సాజిద్ అక్రమ్ అనేటోడు బుల్లెట్స్ ఫైర్ చేస్తా అంటే వెనక నుండి పోయి వాడిని పట్టుకొని ఆ గన్ను లాక్కోవడం వల్ల ఇంకా ప్రమాదం తప్పింది. ఈ అహ్మద్ అనేటైనా ఆ డేర్ స్టెప్ తీసుకోకపోతే పాపం ఇంకెక్కువ మంది చనిపోయి ఉండేవారు. ఆ వాగ్వివాదంలో ఈ అహ్మద్ కూడా భుజం పైన అరచేతికి బుల్లెట్ గాయాలైనాయి. అతనికి ఈ రోజు చికిత్స చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచం ఆయన హీరోలా పోలుస్తూ, వాస్తవానికి ఆయన నిజంగా హీరోనే. అతని ట్రీట్మెంట్ కోసం గానీ అతని కోసం గానీ క్రౌడ్ ఫండింగ్ జరుగుతున్నది. చాలా మంది డొనేట్ చేస్తా ఉన్నారు అతనికి. నిజంగా అట్లాంటి సాహసానికి పాల్పడ్డ అహ్మద్ కి ఇంకా మంచి గుర్తింపు రావాలి, అతని ఆరోగ్యం కూడా బాగా కావాలని మనం కోరుకుందాం. అయితే ఇక్కడ సమాజము, ప్రజలు కొన్ని విషయాల మీద ఆలోచించాలి. మన ఇండియాలో జరిగిన పెహల్గామ్ అటాక్ హిందువులా కాదని చెక్ చేసి చంపడం గానీ, ఇప్పుడు జ్యూస్ మీద ఈ అటాక్ గానీ, పాపం వాళ్ళు ఏదో హనుకా అనే పండుగ చేసుకుంటున్నారు, అది చాలా శాంతియుతంగా జరిగే పండుగ. అట్లాంటి పండుగ చేసుకుంటుండగా జ్యూస్ ని టార్గెట్ చేసి చంపడం అనేది చాలా బాధాకరం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉగ్రవాద దాడి ఎందుకు చేస్తున్నారు? ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు నవంబర్లో ఫిలిప్పీన్స్ కి వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకొని మరీ వచ్చిల్లట. ఫిలిప్పీన్స్ లో ఐసిస్ కు సంబంధించిన మద్దతుదారులు ఇట్లా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఉంటారంట. అక్కడ శిక్షణ పొంది ఆస్ట్రేలియాకు వచ్చి అటాక్ చేసిల్లా అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజలారా, ఇది ఇజ్రాయెల్ పాలెస్టైన్ యుద్ధానికి సంబంధించిన దాంట్లో నుండి ప్రేరేపితమైందా, లేక జివిస్ కమ్యూనిటీ మీద ఎప్పటి నుండో వెనకటి నుండి కక్షలున్నాయి, దాని మీద ప్రేరేపితమైందా? ఏ విధంగా జరిగిన ఈ యాంటీ సెమిజం అనేది, ఈ ఉగ్రవాదం కొన్ని మతాల మీద, కొన్ని దేశాల మీద జరగడం చాలా బాధాకరం. ప్రపంచం అంతా తెలుసు, ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీ పాకిస్తాన్లో ఉన్నదని. పాకిస్తాన్ ని పెంచి పోషించేది అమెరికా అని, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అనేది ప్రపంచం అందరికీ తెలుసు. ఒక మనిషి, ఒక చెడ్డ నాయకుడు తలుసుకుంటే ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ప్రజలారా మీరు గమనిస్తున్నారు. కాబట్టి నాయకులను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. అయితే డొనాల్డ్ ట్రంప్ తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ గారిని జోకడం తోటి వాడు విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నాడు. మనం చూసినాం పెహల్గామ్ అటాక్ కూడా వాని మతపరమైన స్పీచ్లే కారణం, అందరి ప్రపంచం అంతా తెలుసు. మనకు దొంగ ఎవడో తెలుసు, దొంగను మేపే లంగ కూడా తెలుసు. కాబట్టి ప్రజలారా, ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు, అందరు లీడర్లకు తెలుసు, అందరు ఆఫీసర్లకు తెలుసు దొంగ ఎవడో లంగెవడో అని. కానీ ఈ ఉగ్రవాదాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇండైరెక్ట్ గా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న డీజేటీ లాంటి వాళ్ళను ఏ దేశం గానీ, ఏ నాయకుడు గానీ ఎలాంటి రూల్స్ ఇట్లాంటి వాళ్ళని అడ్డుకుంటలేవని కింద కామెంట్ చేయాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ.